నమస్కారం సినీ గారు. నమస్తే. ఈరోజు మిమ్మల్ని ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నేను చదువుకునే రోజుల నుంచి ఒక మెగా ఇన్ఫ్రా కాంట్రాక్టర్గా ఎన్నో నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా పార్లమెంట్ కట్టిన ఆ చరిత్ర మాకందరికీ అనుభవం ఉంది. మిమ్మల్ని చాలా సీనియర్గా భావిస్తాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, నేటి రాజకీయ వాతావరణంలో ఆఫీసర్స్ ఈ ప్రాజెక్ట్స్ స్పీడు, వేగం మీలాంటి వాడిని తట్టుకోగలుగుతారు. కానీ నేను విన్న దాని ప్రకారం మీరు ఎందుకు ఇటీవల ఈ రోడ్ వర్క్స్, మెగా ప్రాజెక్ట్స్ మీద దృష్టి మళ్లించి తగ్గించి హౌసింగ్ సెక్టర్లో ఎంటర్ అయ్యారని చెప్పేసి విన్నాను. కారణం ఏంటి? ఇప్పుడు మన దేశంలో రోడ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఒకప్పుడు 100 కోట్లలో ఉన్న నేషనల్ బడ్జెట్ ఈరోజు లక్షల కోట్లలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇంత వాల్యూమ్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయో దానికి తగినట్టుగా మన కాంపిటీషన్ కూడా పెరిగింది. ఆ కాంపిటీషన్లో కొత్త వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి టెండరు ఎలా వేయాలో కూడా తెలియకుండా కోట్ చేయటము, వాటిలో అవగాహన లేదు. అసలు టెండర్ కండిషన్స్, అగ్రిమెంట్ కండిషన్స్ ఎలా ఉంటాయో అవి కూడా సరిగా చదవకుండా వేయటము. దీనన్నిటి వల్ల మనం ఈ కాంపిటీషన్లో తట్టుకునే పరిస్థితి మనకి లేదు. ఎక్కడెక్కడైనా టఫ్గా ఉన్న మేము ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ బిల్డింగ్ కట్టాము. ఆఫ్ఘనిస్తాన్లో దగ్గర 2000 కోట్ల రూపాయలు రోడ్ ప్రాజెక్ట్స్ చేసాము. టఫ్గా ఉన్న బీహార్లో 16 జిల్లాల్లో రోడ్ ప్రాజెక్ట్స్ చేయటం జరిగింది. ఇలా చేస్తున్నాం. బట్ ఇప్పుడు పనిచేయటం అనేది చాలా దుర్భరంగా ఉంది. అందులో నేషనల్ హైవేస్లో మనకి మనీ ప్రాబ్లం లేదు. పేమెంట్స్ అనే దాంట్లో పెద్ద ఇష్యూ లేదు. పంజరీ బిల్ సబ్మిట్ చేస్తే విత్ ఇన్ ఏ వీక్ వీఆర్ గెటింగ్ ది పేమెంట్. స్టేట్ గవర్నమెంట్స్లో వచ్చిన తర్వాత అసలు ఒక్కరికి కూడా ఈరోజు మనకు పేమెంట్ వస్తుందనే ఆశ లేకుండా పోయింది. దానికి ఒక బడ్జెటు, ఒక వర్క్కి ఒక బడ్జెటు అలొకేషన్ ఉండదు. బడ్జెట్ అలొకేషన్ లేకుండానే టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత పేమెంటు కోసం మా అగసాట్లు ఆ భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఈరోజు చూస్తే 10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లందరికీ బకాయిలు ఉన్నారు. అది ఎన్ని రోజులు బకాయిలు ఉంటాయి? నేను ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా నేను క్వశ్చన్ చేయటం, మీరందరూ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒక్క నెల అయినా జీతం లేకుండా మీరు బతకగలరా అని క్వశ్చన్ చేయటం కూడా జరిగింది. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. వాళ్ళు ఎంతవరకు టెండర్ పిలవటం, ఎగ్జిక్యూషన్ చేయించుకోవటం, డబ్బు బిల్లులు అడిగితే పాలిటీషియన్స్ దగ్గర పోయి అడగమని చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనబోటోళ్ళు బతకలేము. అది కరెక్టే. కానీ ఇన్ని ఆర్గనైజేషన్స్కి మీరు గౌరవ సలహాదారులు ఉన్నారు, ప్రెసిడెంట్స్గా ఉన్నారు, నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇంత వచ్చిన దరిమిల మీ అనుభవాన్ని నెక్స్ట్ జనరేషన్కి పంచాల్సింది పోయి, అలాగే క్వాలిటీ వర్క్లో ఇప్పుడు మాకు తెలిసిన ఎక్కడో కాదు, నెల్లూరు ఆ రోడ్డు చూస్తే ఆ నేషనల్ హైవేది మీరు చేశారు. ఇప్పటికీ కూడా ఇతరత్ర నేషనల్ హైవే చూసినప్పుడు, ఆ రహదారి చూసినప్పుడు, అంత పెద్ద వర్క్ చూసినప్పుడు క్వాలిటీలో మాకు ఆ వేరియేషన్ కనపడుతుంది. ఇది దేశానికి, అలాగే రాష్ట్రానికి, తెలుగు జాతికి నష్టం కదా. అది ఆఫీసర్లలో కూడా ఇప్పుడు దానికి నువ్వు క్వాలిటీ చేసావా, స్పీడ్గా చేసావా అనే దానికి ఎక్కడ ఒక ఇది లేదు. దాన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు పనులు చేయటం, ఎవరు ఖర్చు పెట్టి చేసుకోగలిగితే వాళ్ళకే పేమెంట్స్ రావటం జరుగుతుంది. ఆ క్వాలిటీ ప్రతిదీ చూస్తారు. మీరు ఇక్కడి నుంచి కనుక మీరు ట్రావెల్ చేస్తే చెన్నై వరకు
ఏ రోడ్డు ఎలా ఉందో తెలుస్తుంది. సో చేసినప్పుడు ఆ నామ్స్ ప్రకారం చేశారా లేదా, చేయని దానికి ఏమైనా పనిష్మెంట్ ఉందా? ఇక్కడ గాడిద గుర్రం ఒకటే. సో ఇలాంటి దాంట్లో మనకి ఏది ఉండదు. మనం ఒకసారి ఒక వర్క్ తీసుకున్నామంటే ఈవెన్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు నేను గైడ్ చేయటం జరుగుతుంటే ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా కూడా నేను చెప్పాలంటే ఈరోజు రోడ్ ఇండస్ట్రీలో నేనే తీసుకొచ్చాను. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇన్నోవేటివ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మిషనరీ అంతా కూడా ఇంపోర్ట్ చేసి మనం ఈరోజు వరల్డ్లో మనం ప్రపంచంతో మనం సమానంగా ఉన్నాం అనేదానికి మొట్టమొదట నాకు వచ్చిన వర్కులను బట్టి నేను అన్నీ ఇంపోర్ట్ చేసి చేయటం జరిగింది. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఈ మెయిన్ ఏంటంటే పేమెంట్ బిల్లు సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ రానప్పుడు ఈరోజు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోలవరం ప్రాజెక్టు నాకు టెండర్ అయింది. 2005లో టెండరు మొట్టమొదటి నాకు వచ్చింది. ఆ తర్వాత అది ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని టెండర్లు రీకాల్ అయినాయో ఈరోజు దాని పరిస్థితి ప్రపంచానికి తెలుసు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం పనిచేయాలన్నా అనే భావన ఒకటి. అంటే ఆ రోజు చేసిన పనికి నా వర్క్ క్యాన్సిల్ చేసినప్పుడు నా అకౌంట్ సెటిల్ చేయాలి. అది ఎవరికీ పట్టదు. ఎవరికి చేస్తే గవర్నమెంట్లో ఇది లేదు. ఎట్లాగే ఇప్పుడు అమరావతిలో తీసుకోండి. అమరావతిలో చేసిన పనికి 6 సంవత్సరాల క్రితం చేసిన పనికి ఈ రోజుకి నాకు పేమెంట్ రాలేదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు వస్తారు? సో అది గవర్నమెంట్ ఒకప్పుడు అసలు ప్రతిదీ బడ్జెట్ అలొకేషన్ లేకుండా టెండర్ పిలవటానికి లేదు. ఇప్పుడు అదేమీ లేదు. నేను ఈరోజు ఓపెన్గా చెప్పగలను. ఎవరి పాటికి వాళ్ళు ఆఫీసర్లు టెండర్ పిలవటం, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవటం, ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ వాళ్ళ పని ఏదో, మనం బిల్లు మట్టుకు పైసలు మట్టుకు అడగకూడదు. ఇది పరిస్థితి. మీరు నాకున్న సమాచారం మేరకు పోలవరం ప్రాజెక్టు మీరు మొదలెట్టినప్పుడు కొంతవరకు మధుకానికి, కొంతవరకు మీకు కేటాయించడం జరిగింది. ఎక్కడా కూడా లాలూచి పడకుండా, కార్టెల్ అవ్వకుండా ఓపెన్ టెండర్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. వర్క్ అలొకేట్ అయింది. అప్పుడున్న బడ్జెట్ ప్రకారం నాకు తెలిసిన వరకు మెయిన్ డ్యామ్ అంటే ఇప్పుడున్న పవర్ ప్లాంట్ కాకుండా 3600 కోట్లతో సుమారుతో ఆ ప్రాజెక్ట్ అయి ఉండాల్సింది నాకు తెలిసిన సమాచారం మేరకు. లేదంటే కరెక్ట్ చేయండి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది పవర్ ప్లాంట్ను కూడా యాడ్ చేస్తున్నాము, దీని డిజైన్ మారుస్తున్నాము అన్నారు, లేకపోతే టెక్నికల్ మారిందన్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని ఎంఓయు సైన్ చేయించారు. మీ చేత ఎంఓయు సైన్ చేయించి ఒక అమౌంట్ నిర్ధారించి మీరు మొబిలైజేషన్ చేసిన మిషనరీ కానీ, అక్కడ ఖర్చు పెట్టిందని కానీ కంపెన్సేషన్ సరిగ్గా వేయకుండా ఒక ఎంఓయు సైన్ చేసిన తర్వాత ఆ పేమెంట్ ఇవ్వకుండా మీరు ఖాళీ చేశారు. అంటే మీరు రాజకీయ ఒత్తిడికో లేకపోతే రాజకీయ బెదిరింపులకు భయపడ్డారా? అంటే అది ఒక పెద్ద స్టోరీ అండి. మీరు ఎంతసేపు చెప్పినా కనీసం 1 గంట కావాలి. ఆ టెండరు దాని కథ ఇదంతా. పోలవరం ఫస్ట్ నాకు వచ్చింది 850 కోట్లు. పోలవరం మధుకాను స్పిల్వే డ్యామ్ కట్టేది వాళ్ళకి, అది ఒక 530 crore. అది ఆ రోజు జరిగిన టెండర్. అది ఈ ఈపీసీ టెండర్ అనేది ఆ రోజుల్లో ఒక్క వర్డ్ 30 lakh క్యూసెక్స్కి డిజైన్ చేసి మనం డ్యామ్ కట్టాలి. అది దాని ప్రకారం మనం డిజైన్ చేసి మనం టెండర్ సబ్మిట్ చేయటం జరిగింది. సో అదంతా మనం ఇదంతా డిజైన్ అంతా సబ్మిట్ చేసాం. డిజైన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ డిజైను సిడబ్ల్యూసికి, సెంట్రల్ వాటర్ కమిషన్కి స్టేట్ గవర్నమెంట్ పంపించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దీన్ని 30 lakh క్యూసెక్స్ కాదు 50 lakh క్యూసెక్స్కి డిజైన్ చేయమని మళ్ళీ వెనక్కి పంపించారు. 50 lakh క్యూసెక్స్ చేసినప్పుడు ఈ స్పిల్వే డ్యామ్ 600 మీటర్లు ఉన్నది 1050 మీటర్ అయింది. విడ్త్ ఆఫ్ ది స్పిల్వే, లెంగ్త్ సేమ్. సో విడ్త్ 600 మీటర్లు 650 మీటర్లు ఉన్నది 1050 మీటర్ అయింది. ఆ 1050 మీటర్ టచ్ అయ్యాకే ఒక కొండ దగ్గర 120 మీటరు రాక్ కటింగ్ ఉన్నది. సో ఇది మొత్తం మారిపోయినాయి. నేను ఆ చీఫ్ ఇంజనీర్ ఇది మీరు ఈపీసీ అని అంటాడు. అంటే ఒక ఈపీసీ దానికి ఈపీసీకి ఒక్క
ఇది 30 lakh క్యూసెక్స్. ఆ ఇంజనీరింగ్ చీఫ్ అతను ఇది ఈపీసీ మీరు నేను ఎంత పెంచినా అంతే చేయాలి అని మాట్లాడితే ఆడ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్ లేకుండా రాక్ కటింగ్ కూడా ఈపీసీలో మీ నెత్తిన వేయడానికి ప్రెజర్ చేశారు. 600 మీటర్ పెడుతున్న మొత్తం 2.5 కిలోమీటర్ లెంగ్త్ దాని మొత్తం ఇదే 1050 అయింది. దాని కాస్ట్ ఎంత పెరుగుతుంది? సో ఆ ఇంజనీరింగ్ చీఫ్ ఆ విధంగా మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేసే పైన ఉన్నది కనుక ఇంజనీరింగ్ చీఫ్ తర్వాత పొలిటికల్ సిస్టమ్. సో దాన్ని కూడా చేయలేకపోతే ఇది ఇప్పుడున్న గవర్నెన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజుటికి ఆ రోజు నేను 93 కోట్ల రూపాయలు మిషనరీ దానికి అందులో ఒక మిషన్ డయాఫ్రమ్ వాల్ కట్టేదానికి తెచ్చిన ఎక్విప్మెంట్ ఆ రోజు 27 కోట్ల రూపాయలు ఒక్క మిషన్. ఈ రోజు కూడా అది ఆ కొండ పైన అలాగే పడి ఉంది. దాన్ని ఇంకొక రోజు దేశంలో ఎక్కడ దేనికి వాడలేము. సో అలాంటిది ఈ రోజుకి మనకు సెటిల్ చేయలే. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి మీద నెట్టేయటం తప్ప న్యాయం చేద్దాం అనేది లేదు. స్టేట్ గవర్నమెంట్లో న్యాయం అనేది లేదు. ఏదో న్యాయం చేయలేనప్పుడు అసలు ఏంటి అంటే తప్పు మీద మాదా తేల్చలేనప్పుడు ఇయర్స్ టుగెదర్ అంటే నేను పోయిన తర్వాత వచ్చి ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అది ఏంటనేది మొత్తం పేపర్ మీద ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. వై కాంట్ యూ గో త్రూ ఇట్? టేక్ ది డిసిషన్. నాకు తెలిసి ఈ పోలవరం డ్యాంలో ఇంత హిస్టరీ ఉన్న మీ దగ్గర నుంచి జరిగిన టెండర్ సిస్టమ్, దాని ప్రాసెస్, దాంట్లో ఉన్న మతలబులు, ఆ కాస్ట్ ఎస్కలేషన్ తీసుకోవటానికి, క్వాలిటీ వర్క్ చేయలేకపోవటానికి, ఇంత డిలే అయ్యి రాష్ట్ర సంపద ఆవిరైపోవటానికి, ఇన్ని పంటలు పండకుండా ఇచ్చేయటానికి, ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందే మీలాంటి కాంట్రాక్టర్స్ని ఇటువంటి ఇబ్బందులు పెట్టింది ఎవరు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత అధోగతి పాలయ్యి ఇన్ని వేల కోట్ల బడ్జెట్కి వెళ్ళి ల్యాండ్ సేకరణ కూడా ఎక్కువ పెరిగి 2013 యాక్ట్ వచ్చి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసుకునే ఆసక్తి లేదు. ఆసక్తి ఉండాలి. ఏదో కాంట్రాక్టర్ అంటే లూటీగా చేసి లేకపోతే కొంతమంది కొమ్ము కాసి గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చందాలు ఇచ్చి బిల్లులు వసూలు చేసుకొని ప్రయారిటీ సెక్టర్లో పెట్టుకొని క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టు డిలే అయిపోతే ఎంత జాతీయ ఉత్పత్తి కానీ రాష్ట్ర సంపద కానీ ఆవిరైపోతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీరు చక్కటి సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి రాష్ట్రంలో, ప్రతి కాంట్రాక్టర్, ప్రతి ఆఫీసర్, ప్రతి పొలిటీషియన్ ఇది తెలుసుకొని తీరాలి. అందుకే మిమ్మల్ని కొంచెం ఇర్క్సంలో పెట్టి కొన్ని అడగడానికి ప్రశ్నలు అడిగాను. క్షమించండి. ధన్యవాదాలు.